నమస్కారం అండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్వర్ణ సింహాసనం మొదటి భాగం. ఒకానొకప్పుడు దక్షిణ భారతదేశంలో కౌండిన్య, కాళింది, చంపక, కుంద అనే 4 బలమైన పెద్ద రాజ్యాలు, 6 చిన్న రాజ్యాలు ఉండేవి. అయితే హైహయ వంశానికి చెందిన పౌరస్వతుడనే ఒక మహావీరుడైన రాజు మొదట్లో ఒక్క కౌండిన్య దేశానికి మాత్రమే ప్రభువైనప్పటికీ రకరకాల కారణాల వల్ల మిగిలిన దక్షిణ భారతదేశమంతటా యుద్ధాలు, దౌత్యనీతులు సాగించి మొత్తం దక్షిణ భారతదేశాన్నంతటినీ తన అదుపులోకి తెచ్చుకుని సువిశాల దక్షిణాపద సార్వభౌముడుగా విశేష కీర్తినార్జించాడు. అంత పెద్ద దేశాన్ని ఎంతో సమర్థవంతంగా చాలా కాలం పాటు పాలించిన పౌరస్వతుడికి దురదృష్టవశాత్తు సంతానం లేదు. సంతానహీనుడుగా పౌరసత్వుడు మరణించిన తరువాత అతని తమ్ముడి కుమారుడైన హయగ్రీవుడు రాజయ్యాడు. హయగ్రీవుడు స్వభావసిద్ధంగా మంచివాడే కాని సహస్రాక్షుడిలా పాలించిన పెదతండ్రి పాలనా సామర్థ్యంలో 1000వ వంతు కూడా అతడికి లేకపోయింది. హయగ్రీవుడి మంచితనాన్ని, ఆ మంచితనాన్ని కించపరుస్తున్న అతడి అసమర్థతను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి పుళింద భట్టారకుడు. పుళిందుడు గొప్ప పాండిత్య ప్రకర్షగల వ్యక్తి. రాజనీతి శాస్త్రము, మంత్రశాస్త్రము అతడి అభిమాన విషయాలు. కాశీలో చాలా కాలం విద్యాభ్యాసం సాగించిన పుళిందుడు పౌరస్వతుడి చివరి రోజుల్లో అతడిని ఆశ్రయించాడు. పుళిందుడి పాండిత్య పటిమను గ్రహించిన పౌరస్వతుడు అతడిని తగు విధంగా గౌరవించి సింహాసనానికి వారసుడైన హయగ్రీవుడికి గురువుగా నియమించాడు. ఈ విధంగా చాలా కాలం హయగ్రీవుడికి చేరువైన పుళిందుడు హయగ్రీవుడి మంచితనం కారణంగా అతడిని తన కన్న బిడ్డలా అభిమానించాడు. గురువుకు తన పట్ల ఉన్న ఆదరాభిమానాన్ని తలుచుకున్నప్పుడల్లా ఎంతో సంతోషించే హయగ్రీవుడు అప్పటి వృద్ధ రాజగురువు మరణించగానే తన గురువునే రాజగురువుగా చేసి తన కృతజ్ఞతను ప్రకటించుకున్నాడు. గురు శిష్యులిద్దరి మధ్య అంతటి సన్నిహిత సంబంధం ఉన్న కారణంగా పుళింద భట్టారకుడు తన శిష్యుడు మంచి రాజుగా విఫలుడై ఆత్మన్యూనతతో కుంగిపోవడం చూసి ఎలాగైనా సరే అతన్ని పౌరస్వత మహారాజు కంటే ఎక్కువ ఖ్యాతిపరుడుగా చెయ్యాలని గాఢంగా తప్పించాడు. ఒకనాడు హయగ్రీవుడు అతి కొద్ది మంది భటులను వెంటబెట్టుకుని కాలక్షేపంగా సమీపారణ్యంలోకి వేటకు వెళ్ళాడు. అలా వెళ్ళిన కొద్దిసేపటికి ఒక దుప్పి చెంగున దుముకుతూ కనిపించింది. హయగ్రీవుడు వెంటనే దాని మీదకు బాణం వదిలాడు. బాణం గురి తప్పింది. దుప్పి వేగంగా పరుగెత్తి క్షణంలో కంటికి కనిపించనంత దూరం పారిపోయింది. నిరాశపడుతూ చూస్తున్న హయగ్రీవుడికి వెనక వైపున భటుల నుంచి ఒక చిన్న నవ్వు వినిపించింది. ఆ నవ్వు ఎంత చిన్నగా శబ్దించిందో దానిలో అంతర్గతంగా దాగి ఉన్న అవహేళన అతడి మనసును అంత తీవ్రంగా తాకింది. వెంటనే గుర్రాన్ని దిగి భటులందరికేసి పరిశీలనగా చూశాడు. అందరూ యథాప్రకారం వినయగంభీరంగా ఉన్నారు. కానీ దెబ్బతిన్న హయగ్రీవుడి మనసుకు మాత్రం వారి వినయం వెనుక తన పట్ల చులకన భావము, ఒక చిన్న దుప్పినే కొట్టలేనివాడివి పౌరస్వత మహారాజు ఒంటి చేతి మీద పాలించిన ఇంతటి సువిశాల దేశాన్ని ఎలా పాలించగలవయ్యా అన్న అవహేళన స్పష్టంగా కనిపించాయి. అంతే, వారిని ఏమైనా ప్రశ్నించడానికైనా అనర్హుడుగా భావించుకున్నాడు హయగ్రీవుడు. మౌనంగా గుర్రం ఎక్కి వెనుదిరిగి నగరాభిముఖంగా బయలుదేరాడు. బిత్తరపోయిన భటులు ఏమని కూడా అడగలేక తాము కూడా అతణ్ణి అనుసరించారు. ఆ మరునాటి ఉదయాన్నే ధ్యానమగ్నుడై ఉన్న పుళింద భట్టారకుణ్ణి మహారాజు ఆకస్మికంగా మరణించారన్న వార్త
దాదాపు పిచ్చివాణ్ణే చేసి అంతఃపురానికి పరుగు తీయించింది. అప్పటికే శోకమూర్తులై అక్కడికి చేరి ఉన్న పరివారం హయగ్రీవుడి హఠాన్మరణానికి కారణం తెలియక అల్లల్లాడుతున్నది. హయగ్రీవుడి మృతికి అందరికంటే ఎక్కువగా కుమిలిపోతూ తన ఇంటికి తిరిగి వచ్చిన పులిందుడికి సేవకుడొకడు ఒక చిన్న దంతపు పెట్టె ఇస్తూ భయం భయంగా, "ఈరోజు ఉదయాన్నే మహారాజుగారు పంపారు. ఆ సమయంలో మీరు పూజగదిలో ఉన్నారు" అన్నాడు. ఆతృతగా ఆ పెట్టె తెరిచి చూసిన పులిందుడు అందులో మహారాజు రాసిపెట్టిన లేఖ ద్వారా సమస్తము తెలుసుకుని, మహారాజు ఆత్మహత్య చేసుకున్నాడని గ్రహించి చెప్పలేనంతగా కుమిలిపోయాడు. హయగ్రీవుడి మరణానంతరం మహామంత్రి అప్పటికి 3 సంవత్సరాల పసిబాలుడైన హయగ్రీవుడి కుమారుడికి పట్టాభిషేకం జరిపించి పరిపాలన అంతా తానే చూసుకోవడం ప్రారంభించాడు. అయితే సరైన రాజు లేని కారణంగా పౌరస్వత మహారాజు తదనంతరమే అక్కడక్కడా ప్రారంభమైన చిన్న చిన్న తిరుగుబాట్లు రాను రాను పెద్దవై హయగ్రీవుడి కుమారుడు యుక్త వయస్కుడయ్యే నాటికి కాళింది, చంపక, కుంద రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలయ్యాయి. ఈ విధంగా హయగ్రీవుడి కుమారుడి పాలన పూర్తయి అతడి కుమారుడు పట్టాభిషిక్తుడయ్యే నాటికి దక్షిణ భారతంలోని మిగిలిన 6 చిన్న రాజ్యాలు కూడా స్వతంత్ర రాజ్యాలై హైహయ వంశీకులు తిరిగి కేవలం కౌండిన్య ప్రభువులుగానే మిగిలారు. ఆ సమయంలో కౌండిన్య దేశాన్ని పాలిస్తున్న శ్రీదత్తుడు హైహయ వంశస్థుల్లో 10వ రాజు, పౌరస్వతుడి తరువాత 5వ తరంవాడు. శ్రీదత్తుడు మంచివాడు, సమర్థుడే కాని అతి సున్నిత మనస్కుడు. అతడి పట్టపురాణి ఒక మగబిడ్డను కని కన్నుమూసింది. ఆమె పట్ల అమిత ప్రేమగల శ్రీదత్తుడు మరొక వివాహం చేసుకోవలసిందని ఎంతమంది చెప్పినా పెడచెవిన పెట్టి కొడుకును అతి గారాబంగా పెంచి విద్యాభ్యాసం కోసం దక్షిణాపదమంతటా ఖ్యాతిగాంచిన మేటి గురువు కృష్ణచంద్రుడి దగ్గరకు పంపాడు. ఆ బిడ్డ కౌండిన్య యువరాజు విజయదత్తుడు. నేడు పరిపూర్ణ యువకుడు, శస్త్రశాస్త్రాల్లో అద్వితీయుడైన మేధావి, ధీశాలిగా నలుగురి మెప్పు పొందినవాడు. కృష్ణచంద్రుడంతటి గురువుకు ప్రియ శిష్యుడై అతడి చేత శభాష్ అనిపించుకున్న రాజనీతిజ్ఞుడు. కృష్ణచంద్రుడి వద్ద విజయదత్తుడి విద్యాభ్యాసం పూర్తయింది. కాబోయే రాజులకు కృష్ణచంద్రుడు ఇచ్చే ప్రత్యేక శిక్షణలో ఉన్నాడతను. మరొక 2 నెలల్లో ఆ శిక్షణ కూడా పూర్తి చేసి అతడు స్వస్థానానికి తిరిగి వెళ్ళడానికి అనుమతిస్తాడు కృష్ణచంద్రుడు. అటువంటి పరిస్థితిలో ఒకనాటి ఉదయం రాజు శ్రీదత్తుడు పంపగా వచ్చిన భటుడు మహారాజు యువరాజును వెంటనే పంపించవలసిందిగా కోరుతున్నారని చెప్పి మహారాజు స్వహస్తాలతో కృష్ణచంద్రుడికి రాసిన లేఖను అందించాడు. ఆ లేఖలో కూడా విజయదత్తుణ్ణి వెంటనే పంపవలసిందిగా అభ్యర్థన ఉన్నది తప్ప అందుకు కారణం ఏమిటో లేదు. కృష్ణచంద్రుడు వెంటనే విజయదత్తుణ్ణి పిలిపించి విషయం చెప్పి ప్రయాణానికి సిద్ధం కమ్మని ఆదేశించాడు. కారణం తెలియని ఈ హఠాత్ ప్రయాణానికి కలతపడుతూనే గురువుకు నమస్కరించి ఆశీస్సులు పొంది తన ఉత్తమాశ్వాన్ని అధిరోహించి విజయదత్తుడు బయలుదేరాడు. కొడుకు ఆగమన వార్త విని భవన ప్రవేశ ద్వారం దగ్గరే ఎదురుచూస్తున్న మహారాజు గుర్రం దిగి తనకు నమస్కరించబోతున్న అతన్ని గాఢాలింగనం చేసుకున్నాడు. తండ్రి కళ్ళు 2 చెమర్చి ఉండడం గమనించి తండ్రి ఏదో ఆవేదనలో ఉన్నాడని గ్రహించాడు విజయదత్తుడు. ఆ తరువాత అతడు భోజనాలయ్యాక విశ్రాంతిగా తండ్రి దగ్గర కూర్చుంటూ, "నాన్నా, ఇంత అత్యవసరంగా నన్ను పిలిపించిన కారణం ఏమిటి?" అని అడిగాడు. శ్రీదత్తుడు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి తరువాత చెప్పడం ప్రారంభించాడు. "విజయ, మన పూర్వీకుడైన పౌరస్వత మహారాజు మొత్తం దక్షిణాపథాన్నంతటినీ జయించి చిన్న పెద్ద రాజ్యాలన్నింటినీ తనకు సామంత రాజ్యాలుగా చేసుకున్నాడన్న విషయం నీకు తెలిసిందే కదా. ఆ మహారాజు పాలనలో సామంత రాజులందరూ కప్పం కింద కానుకల రూపేణ అనేకమైన నిధి నిక్షేపాలను
ఎన్నో అపూర్వమైన వస్తువులను ఇచ్చారు. వాటిలో వెండి బంగారాలే కాక జాతి రత్నాలు కూడా ఎన్నో ఉన్నవి. వాటి వివరాలన్నీ మన వంశంలోని రాజులకు పరంపరగా తెలుస్తూనే ఉన్నాయి. పౌరస్వతుడి తరువాత సామంత రాజ్యాలన్నీ వేటికవి స్వతంత్రించిన ఏ ఒక్క రాజ్యము మన రాజ్యంపై దండెత్తి మనల్ని కొల్లగొట్టుకుపోవాలన్న ఆలోచన చెయ్యకపోవడం చేత ఇప్పటి వరకు ఆ నిధి నిక్షేపాలన్నీ భద్రంగా ఉన్నాయి. ఈనాటికి వాటి మీద వేరొకరి కన్ను పడటం జరిగింది అని ఆగాడు. ఎవరా వ్యక్తి అని విజయదత్తుడు ప్రశ్నించాడు. శ్రీదత్తుడు ఆ ప్రశ్నకు నిట్టూర్చి, కుట్రదారులు ఒకరు కాదు నాయనా, ముగ్గురు. దక్షిణాపథంలో మన రాజ్యం మీద మిగిలిన పెద్ద దేశాలన్నీ ఏకమై కుట్ర సాగిస్తున్నాయి అన్నాడు. ఆ జవాబుకు విజయదత్తుడు ఉలిక్కి పడుతూ, ఏమిటి, కాళింది ప్రభువు కూడా కుట్రలో భాగస్థుడా అంటూ నమ్మలేనట్టు నొక్కి ప్రశ్నించాడు. అవునని జవాబిచ్చాడు మహారాజు. ఊహించని ఆ వార్తకు విజయదత్తుని మస్తిష్కం ఒక్క క్షణం మొద్దుబారిపోయింది. తండ్రి ఆవేదనకు సగం కారణం అతడికి ఆ క్షణానే అర్థమైంది. పౌరస్వత మహారాజు తదనంతరం దక్షిణాపథ సార్వభౌమత్వం చేజారిపోయిన కౌండిన్య ప్రభువులు ఏ ఒక్క రాజ్యంతోనూ శత్రుభావంతో ప్రవర్తించలేదు. శ్రీదత్తుడి తండ్రి తన కుమార్తె సుమతికి స్వయంవరం ప్రకటిస్తూ దేశ దేశాలకు ఆహ్వానాలు పంపించాడు. ఆ స్వయంవరంలో వసుమతి తమ పొరుగునే ఉన్న కాళింది దేశ రాకుమారుని మెడలో వరమాల వేసి అతన్ని వరించింది. శ్రీదత్తుని తండ్రి ఆనందంగా వారిద్దరికీ వివాహం జరిపించి తన కుమార్తెను కాళింది దేశపు కోడలిగా సాగనంపాడు. ఆ రకంగా శ్రీదత్తుడికి బావగారైన కాళింది ప్రభువు మాధవసేనుడు నిన్న మొన్నటిదాకా కౌండిన్య దేశానికి రాకపోకలు జరుపుతూ మైత్రీ సంబంధాలను కొనసాగించాడు. తన ఏకైక సంతానమైన శ్రీలేఖను విజయదత్తుడికిచ్చి వివాహం చేసి ఈసారి కాళింది రాకుమారిని కౌండిన్య దేశపురాణిగా పంపాలనేది వసుమతి ప్రగాఢ వాంఛ. చెల్లెలి కోరికకు శ్రీదత్తుడు ఎంతగానో ఆనందించి తన అంగీకారాన్ని తెలియచేశాడు. ఆ అన్నా చెల్లెళ్ల కోరికకు మాధవసేనుడు ఏనాడు అభ్యంతరం తెలియచేయలేదు. అటువంటి వ్యక్తి ఈనాడు కుట్రదారులతో చేరడమా? విజయదత్తుడు మౌనంగా ఉండిపోవడం చూసి మహారాజు ఓదార్పుగా కొడుకు భుజం తట్టి ఇలా చెప్పాడు. నాయనా, ఈ కుట్ర ఎంతవరకు నిజమో తెలుసుకునేందుకు సైన్యాధ్యక్షుడైన వీరబాహుతో రహస్య సమాలోచన జరిపి మన గూఢచారి దళాన్నంతటినీ రంగంలోకి దింపాను. 10 రోజుల క్రితం గూఢచారి దళనాయకుడు నాకు అందించిన పూర్తి నివేదిక చూడగానే నాకు మతిపోయినంత పని అయ్యింది. ఆ నివేదిక గురించి చెప్పబోయే ముందు ఆ నివేదిక ద్వారానే నాకు తెలిసిన కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలి. ఆ విషయాలు వింటే సర్వం నీకు అర్థమవుతుంది. దక్షిణాపథంలోని పెద్ద రాజ్యాలు 4గింటిలో ఒక్కటైన చంపక దేశాన్ని ప్రస్తుతం మరాళ భూపతి పాలిస్తున్నాడు. ఇతడి తండ్రి చక్రభూపతి. రాజైన తన అన్నను విషప్రయోగం చేసి చంపి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ చక్రభూపతి వారసుడైన ప్రస్తుత చంపక ప్రభువు మరాళ భూపతి దౌష్ట్యంలోనూ కుటిల తంత్రంలోనూ కూడా తండ్రికి వారసుడే. ఇతడికి 2 కొడుకులు. రాజ్యానికి వారసుడైన తన పెద్ద కొడుక్కి చక్రభూపతి అని తన తండ్రి పేరే పెట్టుకున్నాడు మరాళుడు. ఈ చక్రభూపతి ముమ్మూర్తుల రూపంలోనూ గుణంలోనూ కూడా తన తాతనే పోలినవాడు. ఆ తండ్రి కొడుకులు దుర్మార్గంలోనే కాక యుద్ధ విద్యల్లో కూడా ఎన్నదగినవారే. తమ శక్తియుక్తులకు తామే గర్వించే వీరి దృష్టి తరాల కింద మనకు లభ్యమైన ఐశ్వర్యం పైన, దక్షిణాపథ సార్వభౌమత్వం పైన కేంద్రీకరించబడింది. చంపక దేశానికి కుడివైపున తూర్పు దిశగా కుంద దేశము, ఎడమవైపున పశ్చిమ దిశగా కాళింది దేశము ఉన్నాయన్న సంగతి నీకు తెలిసిందే. కుంద దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్న వృషభధ్వజుడు వృద్ధుడు, అసమర్థుడే కాక నిస్సంతు. దురదృష్టవశాత్తు
సింహాసనానికి వారసులు అనదగ్గ దాయాదులు కూడా ఎవరూ లేరు. ఆ కారణంగా అతడు చక్ర మరాళ భూపతుల భల్లూక శక్తియుక్తులకు తేలిగ్గానే వశమై తాను మాత్రం ఎక్కడికీ కదలలేనని, కావలసినంత సైన్యాన్ని, ఆహార పదార్థాలను పంపిస్తానని మాట ఇచ్చాడు. నిజానికి ఈ తండ్రి కొడుకులిద్దరూ కలిసి కొద్దిపాటి సైన్యాన్ని తీసుకువెళ్ళినా ఆ దేశాన్ని అవలీలగా జయించి ఉండేవారే. కానీ ముందుగా మన సింహాసనాన్ని కైవసం చేసుకునేదాకా అనవసర యుద్ధాల ద్వారా మన దృష్టి వారి మీదకి మళ్లించుకోవడం ఇష్టం లేక వాళ్ళిద్దరూ కుంద ప్రభువుతో తాత్కాలికమైన సంధి కుదుర్చుకున్నారు. తరువాత వారి దృష్టి కాళింది మీదకి మళ్ళింది. మన దేశానికి వారి దేశానికి మధ్యన ఉన్నది కాళింది. పైగా మనకు కాళింది ప్రభువుకు ఉన్న బాంధవ్యం కూడా వారిని కాస్త ఇబ్బంది పెట్టింది. ఈ స్థితిలో మరాళ భూపతికి మరొక చిక్కు కూడా ఎదురైంది. అది తన కొడుకు కాళింది రాకుమారి సౌందర్యం గురించి విని ఆమెను వివాహమాడాలని అభిలషించడం. మహారాజు శ్రీదత్తుడు తదేక దృష్టితో చెప్పుకుపోతున్నవాడల్లా మరొక్కసారి ఆగాడు. తండ్రి చెబుతున్న రాజకీయ పరిణామాలను శ్రద్ధగా వింటున్న విజయదత్తుడు తండ్రి చెప్పడం ఆపగానే మరొకసారి ఉలిక్కిపడ్డాడు. అది గమనించిన మహారాజు వేదాంతిలా ఒక్క చిరునవ్వు నవ్వి, భూమి నేలే రాజు జీవితం ముళ్ళ మధ్య గులాబీ లాంటిదని పెద్దలు అందుకే అన్నారు నాయనా అన్నాడు. తండ్రి ఆదరవాక్యాల్ని వింటూ మౌనంగా కూర్చున్న విజయదత్తుడి మనసులో రకరకాల ఆలోచనలు, అనుమానాలు చెలరేగాయి. శ్రీలేఖకు తనకు వివాహం జరిపించాలన్న పెద్దల అభిమతానికి అనుగుణంగానే తామిద్దరూ కూడా బాల్యం నుంచి ఒకరి పట్ల ఒకరు గాఢానురక్తి పెంపొందించుకున్నారు. ఈనాటి ఈ రాజకీయ చదరంగంలో తమ పరస్పరాభిమానం కూడా ఒక పావుగా మారి ఓటమి చవిచూడబోతున్నది. తను ఎంత దిట్ట అయినప్పటికీ ఆ పావును బ్రతికించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తాము శత్రువులతో ముఖాముఖి తలపడి గెలిచేదాకా శ్రీలేఖను వారు కన్యగా ఉంచుతారన్న నమ్మకం లేదు. రహస్యంగా ఈపాటికే చంపక రాకుమారుడితో వివాహం జరిపించేసిన ఆశ్చర్యం లేదు. శ్రీదత్త విజయదత్తులిద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం తాండవించింది. చివరకు తన ఆలోచనల నుంచి తేరుకున్న విజయదత్తుడు గంభీరంగా, చెప్పండి నాన్నగారు అన్నాడు.